హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే సింపుల్‌గా 5 స్టెప్స్‌లో పార్లర్ స్టైల్ పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం పార్లర్‌కి వెళ్లి చేయించుకుంటే పాదాలు స్మూత్‌గా ఎంత గ్లోగా ఉంటాయో మనం ఇంట్లో చేసుకున్నా కూడా అచ్చం అలాగే ఉంటాయండి. ఇంట్లో ఉండే వాటితోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా సింపుల్‌గా మనమే చేసుకోవచ్చు. నేను పెడిక్యూర్ చేసిన తర్వాత నా పాదాలు ఎంత గ్లోయిగా వచ్చాయో ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను. మీకే డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. మనం పెడిక్యూర్ చేసుకోవడం కోసం మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే నెయిల్ కట్టర్తో నీట్గా నెయిల్స్ని కట్ చేసుకొని నెయిల్ పాలిష్ ఏమైనా ఉంటే నెయిల్ రిమూవర్తో మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేయాలి. అది ఫస్ట్ స్టెప్ అండి. స్టెప్ 2లో మనము వేడి వాటర్లో కాల్ని డిప్ చేసి ఉంచాలి కదా, దానికోసం ఒక బకెట్లో హాట్ వాటర్ని తీసుకోండి. మనం కాలు ఎంత వేడి నీటిలో ఉంచగలము అనే దాన్ని బట్టి మనం తీసుకునే వాటర్ వేడైతే చూసుకోవాలి. స్టెప్ 2లో మనము ఒక బకెట్‌లో వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్‌లో మనం కాలు డిప్ చేసి ఉంచాలి. వేడి నీటిని తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తీసుకోవాలి. అలాగని మరీ చల్లగా ఉన్న నీటినైతే తీసుకోవద్దండి. మనం కాలు ఎంత వేడి నీటిలో అయితే ముంచగలము అనే దాన్ని బట్టి మనము వేడిని తీసుకుంటే సరిపోతుంది. నేనిక్కడ గోరువెచ్చని నీళ్ళ కంటే కొద్దిగా వేడిగా ఉండే వాటర్‌నే తీసుకున్నాను. ఈ వాటర్‌లో 2, 3 నిమ్మకాయల్ని కట్ చేసుకొని నిమ్మరసం అంతా కూడా పిండేసుకోవాలి. అలాగే ఒక షాంపూ మనం ఇంట్లో ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూనే వేసుకోవాలి. దాంతో పాటు 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్‌ని కూడా వేసుకొని వాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసి అందులో మన కాలుని డిప్ చేయాలి. డిప్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలండి. స్టెప్ 2 మొత్తం కాలంతా కూడా ఈ వాటర్‌లో బాగా నానవడం వల్ల మనము స్క్రబ్ చేసేటప్పుడు ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుందనమాట. స్టెప్ 2లో మనము కాళ్ళని గోరువెచ్చని నీటిలో నానపెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. అదండి స్టెప్ 2. మనం పార్లర్‌కి వెళ్ళినా కూడా మనకి ఇలాగే ఒక పావుగంట పాటు కాళ్ళని వేడి నీటిలో సోక్ చేస్తారనమాట. సింపుల్‌గా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి పార్లర్‌కి వెళ్తే ఎంత గ్లో అయితే వస్తుందో అంత గ్లోయే మనం ఇంట్లో చేసుకున్నా కూడా వస్తుంది. స్టెప్ 3లో మనము స్క్రబ్ చేసుకోవడానికి మనం ఇంట్లో వాడుకునే షుగర్‌ని, పసుపుని అలాగే నిమ్మ చెక్కల్ని కూడా తీసుకోవాలి. ఈ స్క్రబ్ చేసుకోవడం వల్ల మనకి పాదాలకి వెనక ఉండే పగుళ్ళు అలాగే పాదాల పైన ఉండే ట్యాను అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఈ స్టెప్ 3లో మనం బాగా స్క్రబ్ చేసుకోవాలి. దీనికోసం ఫుడ్ స్క్రబ్బర్స్ కూడా దొరుకుతాయి. వాటినైనా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా సింపుల్‌గా ఇంట్లో ఉండే నిమ్మ చెక్కలతో కూడా మనము నీట్‌గా ప్రెస్ చేస్తూ స్క్రబ్ చేసుకోవాలి. వాటిలో ఉండే నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మరసాన్ని పిండుతూ షుగర్‌ని అలాగే పసుపుని నిమ్మ చెక్కలకి పట్టిస్తూ బాగా ప్రెస్ చేస్తూ స్క్రబ్ చేసుకోవాలండి. వెనక వైపు పగుళ్ళు ఎక్కువగా ఉండే వాళ్ళైతే వెనక వైపు కూడా బాగా స్క్రబ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పగుళ్ళన్నీ కూడా తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఈ పెడిక్యూర్ చేయడం వల్ల పాదాలకి చాలా రిలాక్సివ్‌గా అనిపిస్తుంది. అలాగే మనకి పాదాల పైన ఉన్న ట్యాన్ అంతా కూడా పోతుంది. చాలా నీట్‌గా గ్లోగా వస్తాయి పాదాలు. ఒకసారి ఇంట్లో ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది. నాకైతే చాలా బాగా పనిచేసింది. నేను ఆల్రెడీ 2, 3 సార్లు ట్రై చేసిన తర్వాతే వీడియో అయితే చేస్తున్నా. చాలా బాగా గ్లో అయితే వస్తాయండి. మనం పార్లర్‌కి వెళ్ళి పెడిక్యూర్ చేసుకున్నాము అన్నా కూడా నమ్ముతారనమాట. అంత బాగా గ్లో వస్తుంది. సింపుల్‌గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారనుకోండి, మీరు ఖచ్చితంగా ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేశారనుకో 5 స్టెప్స్‌లోనే ఇంట్లోనే పెడిక్యూర్ ఈజీగా చేసుకోవచ్చండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా షుగర్‌ని నిమ్మ చెక్కకి అద్దుకుంటూ మనము స్క్రబ్ చేసుకోవడం వల్ల మనకి కాళ్ళ పైన ఉండే ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. చాలా గ్లో అయితే అనిపిస్తుంది. మనం పార్లర్‌కి వెళ్తే మనకి ఫుడ్ స్క్రబ్బర్స్‌తో మొత్తం అంతా కూడా రిమూవ్ చేస్తారు. ఇంట్లో కూడా సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు. ఇది స్టెప్ 3 అనమాట. స్టెప్ 3లో మనం నీట్‌గా స్క్రబ్ చేసుకోవాలి. పాదాలకి ఈ వేళ్ళ మధ్యలో కూడా స్క్రబ్ చేస్తూ నీట్‌గా నిమ్మ చెక్కతో నీట్‌గా స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి, మనకి నీట్‌గా ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైతే ఒక 2, 3 టైమ్స్ రెగ్యులర్‌గా ఒక 15 డేస్‌కి ఒకసారి, 15 డేస్‌కి ఒకసారి ఇలా రెగ్యులర్‌గా చేయండి. అప్పుడు మనకి తొందరగా గ్లో అయితే కనిపిస్తుంది. మనం ఫస్ట్ టైం చేసుకున్నా సరే ఎంతో కొంత గ్లో అయితే కనిపిస్తుందండి. స్టెప్ 4లో వాడేసిన టూత్ బ్రష్‌ని తీసుకొని గోళ్ళ చుట్టూ ఇలా స్క్రబ్ చేసుకోవాలి. అంటే ఈ గోళ్ళు చుట్టూ ఉండే అంచుల్లో చిన్న చిన్న మట్టి కానీ ఏదైనా ఉండిపోయినా కూడా ఇలా మనం టూత్ బ్రష్‌తో క్లీన్ చేసుకోవడం వల్ల మొత్తం అంతా నీట్‌గా క్లీన్ అయిపోతుందండి.
వాడేసిన టూత్ బ్రష్లు ఇంట్లో ఉంటాయి కదా, దాంతో ఒకసారి మొత్తం గోళ్ళు అంతా కూడా నీట్గా స్క్రబ్ చేసేయండి. గోళ్ళ దగ్గర ఇంకెక్కడైనా మీకు మట్టి ఉన్నట్టు అనిపిస్తే అలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నారనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. టూత్ బ్రష్తో కూడా చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇది స్టెప్ 4 అనమాట. స్టెప్ 4 మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బకెట్ వాటర్‌లో గోరువెచ్చని నీటిలో కాళ్ళని నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత మామూలుగా మనకి బయట వాటర్‌తో నీట్‌గా మంచినీటితో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. స్టెప్ 4లో మనకి కాలు మొత్తం ట్యాన్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంక క్లీన్ అయిపోయిన తర్వాత మంచినీళ్ళతో కూడా కడిగేసి కాళ్ళు బాగా ఆరిన తర్వాత స్టెప్ 5లో కాళ్ళకి ప్యాక్ అయితే వేసుకోవాలి. ఈ ప్యాక్ కోసం నేను శనగపిండి ఇంకా పసుపుని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పెరుగు కానీ లేదంటే వాటర్ కానీ వేసి మిక్స్ చేసేసుకొని కాళ్ళకి ప్యాక్ లాగా వేసుకోవాలి. పాదాలకి ప్యాక్ లాగా వేసుకొని ప్యాక్ ఆరేంత వరకు స్టెప్ 5లో అలాగే ఉంచాలి. స్టెప్ 5 మొత్తం మనకి కాళ్ళకి వేసుకునే ప్యాక్ అనమాట. ఇక్కడ మనకి ఏవో కెమికల్స్‌తో, క్రీమ్స్‌తో అయితే వేస్తారు బ్యూటీ పార్లర్‌లో. మనం ఇంట్లో చక్కగా శనగపిండి, పసుపు ఇంకా పెరుగుతో ఇలా ప్యాక్ లాగా కలిపేసుకొని వేసేసుకొని ఇది ఆరేంత వరకు ఉంచి ఆ తర్వాత నీట్‌గా వాష్ చేసేసుకోవాలండి. స్టెప్ 5లో మనకి ప్యాక్ వేసుకుంటే సరిపోతుందనమాట. ఈ ప్యాక్ మనం మామూలు ఫేస్‌కి వేసుకుంటాం కదా, అలా అనమాట. ఫేస్‌కి కూడా చాలామంది శనగపిండి వాడుతూ ఉంటారు కదా. ఇక్కడ మనం చేసిన దానికి పాదాలకి పెడిక్యూర్ చేస్తున్నాం కాబట్టి పాదాలకి చక్కగా ఈ శనగపిండి ప్యాక్ వేసేసుకొని అది ఆరిపోయేంత వరకు ఉంచేసి ఆ తర్వాత మంచినీటితో కడిగేయాలి. చూసారా ఎంత గ్లోగా కనిపిస్తున్నాయో. నేను ఇంకా ఏమీ చేయలేదండి, వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే చేశాను. ఇప్పుడు వచ్చేసి ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. కాలు మొత్తాన్ని తుడిచేసుకొని మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర మాయిశ్చరైజర్ లేకపోతే వ్యాజ్లైన్ ఉంటే వ్యాజ్లైను, లేదంటే కొబ్బరి నూనెనైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇవేదో ఒకటి యూస్ చేసుకొని కాళ్ళకి ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేయటం వల్ల ఏంటంటే మనకి చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. బాగా స్క్రబ్ చేస్తాం కదా, అదంతా కూడా చాలా ఈజీగా రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేసేసి ఇంకా ఫైనల్‌గా మనకి పార్లర్ లుక్ రావడం కోసం నెయిల్ పెయింట్‌ని అయితే వేసుకోవాలి. నెయిల్ పాలిష్ ఉంటుంది కదండీ ప్రతి ఒక్కరింట్లో. మన దగ్గర ఏ కలర్ అవైలబుల్‌గా ఉంటే ఆ కలర్‌ని నెయిల్స్‌కి వేసేసుకున్నాం అనుకోండి, సేమ్ మనం పార్లర్‌లో పెడిక్యూర్ చేసుకుంటే మనకి ఎంత మంచి లుక్ అయితే వస్తుందో, ఎంత గ్లో అయితే వస్తుందో అలాగే అనిపిస్తాయి పాదాలు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చాలా బాగా యూస్‌ఫుల్ అవుతుందండి. ఇంకా మంచి రిజల్ట్స్ కోసం అయితే మాత్రం మీరు నైట్ పడుకునే ముందు పెడిక్యూర్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకున్నారనుకోండి, మార్నింగ్ లేచేసరికి చాలా మంచి గ్లో అయితే పాదాలు కనిపిస్తాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట పాదాలు నీట్‌గా గ్లోగా ఉంటే. ఇక్కడ చూడొచ్చు మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్. స్టార్టింగ్‌లో నా పాదాలు ఎలా ఉన్నాయి, పెడిక్యూర్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో క్లియర్‌గా వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ క్లియర్‌గా తెలుస్తుందండి. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే పెడిక్యూర్ చేయకముందు నా పాదాలు ఎలా ఉన్నాయి, చేసిన తర్వాత ఎలా ఉన్నాయో క్లియర్‌గా చూపించాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను డెఫినెట్‌గా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.